దానితో ఎండ్ పాయింట్ ఏంది? ఎండ్ పాయింటే కావాలి. దాంతో మాట్లాడాలి. ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికి తన గుట్టును చెప్పదు, ఎందుకు ఇలా ఎదురైనది పొడు. నేను లేకుంటే ఎట్లుంటావే, మళ్ళా రానంటే ఏమైతావే, ఆ కళ్ళు లేని దేవుడే. మంచిగా ఉన్నాయి కదా, అది నాకు తప్ప అయిపోయింది. ఇంకా నువ్వు దూరంగానే ఉంటా. ఆ బంధం అబద్ధమా, ఆ స్నేహం అబద్ధం. జస్ట్ మూవ్ ఆన్ అయిపోవాలి అంతే, దాని గురించి ఇంకేం లేదు. నెల రోజుల నుంచి ఇట్లా జరుగుతుంటే ఇప్పుడు గుర్తొచ్చిన. దేనికి లైఫ్ గంగలు అరుస్తుందని ఎడుస్తున్నా. లైఫ్ గంగలు నడిచింది ఏంటి? వదిలేసి గంగలు నడిచినట్ట. ప్రేమతోని కాదు, నెల రోజుల నుంచి ఆడుకుంటుంది నాతో, నెల రోజుల నుంచి. ఇది నీ మీదే బాణమాయే, పిల్లని తోడు లేకపాయే, నాకు సవన్నరా. సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ నేమ్ ఎందుకులే, నాకు అంతా ఇప్పుడు చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు. యాక్చువల్లీ ఏదంటే, నాకు 1 month నుంచి నాకు లాస్ట్ మంత్ మా తాత చనిపోయాడు. అప్పుడు ఊరికి వెళ్ళిపోయా. అప్పటి నుంచి ఊరికి వెళ్ళిపోయి కొంచెం హెల్త్ బాగాలేక ఇక్కడ రాలేకపోయినా. అప్పటి నుంచి శ్రీతు నన్ను అవాయిడ్ చేస్తుందంటే ఒక రేంజ్లో వేస్తుంది. అది మీకు కూడా తెలుసు తెలియదు. మీ దగ్గర ఉంటున్నంటే నవ్వుకుంటుంటున్నా, బట్ కానీ లోపల ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు బ్రో. మీరేమో మంచిగా ఉంటున్నారని మీరు డైలీ అదే అనుకుంటారు. కాదురా, అవాయిడ్ చేసిన విషయం మాకు తెలియదు కదా. అదేగా చెప్తున్నా, నా వల్ల అవ్వకనే ఇప్పుడు చెప్తున్నా మీతోని. వాళ్ళకు కూడా చెప్తున్నా అంత ఆలోచిస్తే. మరి ఇంత సడన్గా ఫోన్లు చేసి పిలిపించి ఇంత ఇష్యూ నాకు ఎట్లుంది తెలుసా, లోపల ఇప్పటికిప్పుడు ఊరేసుకొని చచ్చిపోవాలని చెప్పలేకపోతున్నా బ్రో. బయటికి లోపల వస్తున్నా నేను ఒక్కరిని. వీడియోలు రాకపోవడం కారణం కూడా అదే నాకు తెలుసు కొన్ని, కానీ నేను అన్నీ చెప్పుకోలేక నేను కూడా చెప్పలేను మీకు. అవురా, వీడు చెప్పకపోతే మాకు చెప్తే అయిపోయింది కదరా. సార్ట్అవుట్ చేయడమో లేకపోతే ఏందో రీజనో ఎందుకు కనుక్కుంటాం కదా. ఇప్పుడు ఎవ్వరు చెప్పకుండా ఇవన్నీ చేస్తే ఎట్లా? ఇన్ని రోజులు బాధపడి పడిపడి నువ్వు మాట్లాడకు బ్రో, నువ్వు మాట్లాడకు. చెల్లె అని చెప్పి ఎంట తీసుకొచ్చి ఇప్పుడు నా ఇంట్లో వెయిట్ చేయరు సార్, నా ఇద్దరు కలిసి. నువ్వు కూడా నాకంటే ముందు నుంచే రిలేషన్ ఉన్న తర్వాత చెల్లె అని చెప్పి నీ దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి అసలు రావట్లేదు. దీనికి రీజన్ కూడా నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. ఆల్మోస్ట్ రీజన్ కేరింగ్ చేసింది అంతే. అరే వాడిని అనడం కాదురా, రీజన్ చెప్తే కదరా జనాలకు తెలిసేదన్నా నాకు తెలిసేది. వీడు చెల్లెలని వేసుకొని తిరుగుతుంది. ఇప్పుడు వీడేం చేసిండన్నా ఏం చేసిన అట్లేదు, కనీసం చెప్పాలి కదా. అట్లా కాదు ఇట్లా అని. నా హెల్త్ ఇష్యూ బాగాలేదని నీకు కూడా తెలుసు, నా హెల్త్ ఇష్యూ నీకు తెలుసు, నీకు కూడా తెలుసు. ఊళ్ళో ఉన్నప్పుడు చెప్పాలి కదా నువ్వు కూడా ఆమెకి. అవురా, నువ్వు మీ ఇంటికి పోయినప్పుడు లైక్ గణపతి దానికప్పుడు కూడా వచ్చింది కదరా నువ్వు. అప్పుడు నేను పిలిచింది వీళ్ళిద్దరిని, ఆమె వచ్చింది సరేనా, ఆమెనే వచ్చింది, నేను పిలిచలే ఆమెని. వచ్చినా సరే ఏదో బలవంతంగా వచ్చింది, మాట్లాడింది. మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను సైలెంట్గా మాట్లాడుకున్నా. గలీజ్గా ఉంటుందా? నేను అప్పుడు వీడియోలు చూసినప్పుడు బాగానే ఉన్నారు ఫ్యామిలీతో కూడా. నటిస్తున్నా బయటికి. అరే ఏంద్రా ఈ ట్విస్ట్లు అంత ఆలస్యం మీ ముందే ఇప్పుడు దానికి కాల్ చేస్తా చూడరు. స్టిల్ మై లవ్. వీడికి లవ్ లేదంటే మేము నమ్మాలి. ఇప్పటికిప్పుడు చేంజ్ చేసుకుంటా సార్. అదే పాయింట్. ఉన్నందుకే పెట్టుకున్నా, కానీ ఇంత మోసం చేస్తుందని తెలియదు కదా. చూడు ఇది అది. మీకు ఎప్పటి నుంచి అవుతున్నాయి ఒక్క నిమిషం ఎందుకు కట్ చేసింది మళ్ళీ? ఇందాక లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేస్తుంది. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఒక్కసారి నా ఫోన్ నుంచి తర్వాత ప్రయత్నించండి. కట్ చేయనాది కూడా. అరే నేను చేస్తున్నా. స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి
మళ్ళీ ప్రయత్నించండి ఇదే నా బ్రతుకోని जिस नंबर से आप सब నా మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు पर करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है कृपया అమ్మ ఎందుకైనా లైఫ్తో చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది 100 సార్లు చేసిన స్విచ్ ఆఫ్ ఇంకా ఇప్పుడు అరే అమ్మ నా లైఫ్ ఏందిరా ఇంత దారుణంగా అవుతుంది. నాకు ఫస్ట్లోనే అందరు చెప్పారు చెయ్యకు చేయని. నా తప్పుతో నేను చేసుకున్నా. ఇప్పుడు గంగలు ఆలోచిస్తున్నా దీన్ని లవ్ చేసి. ఇంకా అలసైపోతున్నా పొరపాటుంటే మన్నించవే. కనిపిస్తే సీదా నడుతుంది. నేను అంత కోపంలో ఉన్నా. ఎన్నిసార్లు 2 నెలల రోజుల నుంచి ఫోన్ నరుకుతా అంటే అది లైక్ కనిపిస్తే నరుకుతా అంటే ప్రేమతో నరుకుతావా? ప్రేమతోని కాదు, నెల రోజుల నుంచి ఆడుకుంటుంది నాతో. నెల రోజుల నుంచి ఇది సరేనా. నీ మీదే పడమాయే పిల్లని తోడు లేకపాయే నాకు సావన్నరా. ఏమైతుందో ఏందో ఏం తెలియదు. సగం కిరణ్ కిరణ్ నీకు తెలుసు అన్నావు కదరా, మరి కనీసం ఫోన్ చేశాను. నాకు ఇది ఇంత విడిపోయిలు అది అయిపోయి ఇది అట్లా తెలియదు నాకు. జస్ట్ ఏవో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వెళ్ళిపోతారని తప్పితే నాకు దాని గురించి ఇంకేం లేదు. ఫోన్ మాట్లాడుకుంటలేరు అది ఇది ఒకటే తెలుసు నాకు, కానీ ఇవన్నీ తెలియదు నాకు. అందుకే వద్దురా బాబు లవ్ వద్దు, సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ అని చెప్తూ ఉంటాను నేను. వింటారా విన్నాను. ఇక ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్తా అంటే, ఇప్పుడు సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ అని అంటే ఓకే 100% బెస్ట్ అది కాదన్నాను. అరే ఇంటి దగ్గర నేను లేకుంటే ఎట్లుంటావే మళ్ళా రానంటే ఏమైతావే ఆ కళ్ళు లేని దేవుడే. ఇప్పుడు నువ్వు తన్నులు తినాలని ఏడుస్తున్నావా? ఇప్పుడు నువ్వు కాదు ఒక్క నిమిషం నువ్వు తన్నులు తినాలని ఏడుస్తున్నావా? శ్రీతు గుర్తొచ్చి ఏడుస్తున్నావా? లేకపోతే దేనికి ఏడుస్తున్నావు? లైఫ్ గంగలు అరుస్తుందని ఏడుస్తున్నా. లైఫ్ గంగలు నడిచింది ఏంటి? వదిలేసి గంగలు నడిచినట్ట. నీకు ఉందిగా లవ్ చేసే కదా, చేసినా అదే ముఖం నేను చెప్పేది కదా వాడుకున్నాను కనీసం అట్లా అన్న. సరే వదిలేంగు, వాడుకుంది వదిలేంగు. ఏడుస్తే ఏమొస్తుంది, సస్తే ఏమొస్తుంది. ట్రై చేశాడా మనోడు? కంపరాలు గుర్తురాలేదా? చచ్చిపోతా మాట ఇస్తున్నాము. ఈడెత్తలేదు. చచ్చిపోతా అని చెప్పట్లేదు, ఉడుకుతుంది మీ చెల్లె అంటున్నాను. నన్ను ఉడుకుతుంది అని చెప్తున్నా. మీ చెల్లె మా చెల్లెలకి ఎట్ట కేరింగ్ ఇచ్చాను, శ్రీతకి ఎట్ట కేరింగ్ ఇచ్చాను, నీకు అట్లే కేరింగ్ ఇచ్చినందుకే నీ ముందే చూపించిన. అందాల్సి నీ ముందే చూపించిన. సన్నా ఫోన్ చేసే లేపట్లేదు. లాస్ట్ మెసేజ్ స్విచ్ ఆఫ్ చేసింది. అదే ఇద్దరిని అరే ఇప్పుడు మీరు కొట్లాడితే ఏమొస్తుంది? మాట్లాడుకున్నాం ఇద్దరిని ఒకేలాగా చూసాను. నేను అందుకే ఏం మాట్లాడినా సైలెంట్గా ఉన్నా. లేకపోతే అమ్మాయిలు లేకపోతే మీతో రిలేషన్ లేకపోతే వీడియోలు చేసుకోలేరా? యూట్యూబ్ని మీరు వేయలేరా? ఎంటికతో పని యూట్యూబ్ని వెళ్ళడం మస్తు కంటెంట్లు ఉంటాయి. ఇలా అన్నీ లైట్ తీసుకో, రేపు ఇంటికి పోదాం, డైరెక్ట్ మాట్లాడదాము. పోయి గట్టిగా మాట్లాడాలి. పోయి చేస్తానంటే స్టార్టింగ్ లవ్ పోయి ఏం చేస్తావు? కాళ్ళు మాట్లాడాలి. కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు? ఇప్పుడు స్టార్టింగ్ లవ్ ఎందుకు చేసినా అది ఇది అని అంటే ఆమె సింపుల్గా ఏమంటది, నా సస్తా అన్నాడు, సస్తా అన్నందుకు లవ్ చేసినా అని అంటది. రిలీజ్ అయిపోయింది కదా. అలాంటిది ఇన్ని రోజులు ఎందుకు ఉంది మరి? అదే యాక్టింగ్ ఎందుకు చేసావు అని అడగాలి డైరెక్ట్. ఆమె సింపుల్గా ఆమె ఆన్సర్లు మనకు తెలుసు. గవి అంటది ఆమె, ఏదో నువ్వు సస్తా చేస్తా అన్నావు కాబట్టి నేను చేసినా అంటది. ఆడ ఇంకేం లేదట. అట్లా కానీ మనకు ఒక పర్సన్ మన కోసం చచ్చిపోతా చేస్తా అని చచ్చిపోయేటోళ్ళు దొరికేటోళ్ళు చాలా రేర్గా ఉంటారు. అట్లా నిజంగా అట్లా దొరికితే మాత్రం అదృష్టం అందరికీ. కానీ అది కొంతమంది ఎఫెక్ట్ చేయలేరు అంతే. మనల్ని లవ్ చేసి అమ్మాయిలను లవ్ చేయాలి. ఒకటే పాయింట్ నేను చెప్పేది. మనల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని లవ్ చేయాలి. వాళ్ళ కోసం మన ప్రాణం కాదు, మన జీవితం ఇచ్చేయాలి. మనల్ని లవ్ చేసే వాళ్ళు మన జీవితంలోకి వస్తే అది అదృష్టం, మస్తు అదృష్టం. మనమే పోయి లవ్ యూ కాళ్ళు పట్టుకుంటా నా కొడుకు ఏది ఏదిరా ఉందా నాయన యాసిడ్ బాటిల్ పాయిజన్ ఇప్పుడు తాగు వెళ్ళిపోరా, రోడ్ల మీద వాడు వెళ్ళిపోరా, వదిలేంగుతాం నిన్ను అయిపోద్ది. అంత
దెంగి ఎక్కడికన్నా దెంగి రైల్వే స్టేషన్ వాట్ టైప్ రైల్వే స్టేషన్ నువ్వు అటు ఇటు వెళ్ళిపోండి. ఇంకా ఎక్కడికి వెళ్ళి పడుకుంటావు కదా రోడ్ల మీద, ఫోన్లు ఓట్టుకోవడం అవన్నీ చేస్తారు కదా. లేకుండా చేసిన బ్రో తెలుస్తుంది కదా ఇప్పుడు. అవన్నీ ఎందుకు రా మరి, ఎందుకు పిలవడం, బాధ చెప్పుకోవడం ఎందుకు? బ్రేకప్ అనేటివి అందరి లైఫ్లలో అవుతాయి, అదంతా కామన్. జస్ట్ మూవ్ ఆన్ అయిపోవాలి అంతే, దాని గురించి ఇంకేం లేదు. నెల రోజుల నుంచి ఇట్లా జరుగుతుంది, ఇప్పుడు గుర్తొచ్చిన ఇప్పుడు గుర్తొచ్చింది. మీకు లేదేమో అని నాకు బాధ ఉంటుంది. అరే చంద్ర, నా ఫీలింగ్ ఏముంటుంది అంటే నా బాధను కూడా మీ దగ్గర పెట్టుకోవాలని ఉంటుంది నాకు. సరేనా ఒక్కడే దాచుకుంటాను. ఎందుకు నేను చెప్తా ఎందుకున్నది అంటే మీరు మీ దోస్తులు కదా, అందుకే కాదు. మనం అందరం ఇప్పుడు ఫోన్లలో స్టేటస్ కి మాత్రమే మేము మరి అంతేరా నేను అనేది. అంతే వాడి పాయింట్ ఆఫ్ నేను చెప్తున్నా అంతే. మీరు ఓన్లీ స్టేటస్ లకి టీ తాగడానికి దానికే బాధపడుతున్నావు. ఒక మాట పంచుకునే దానికి ఏమవుతుంది? కలిసే ఉంటాము, కలిసే పడుకుంటాము, కలిసే తింటాము. ఇదే మీరు ఎట్లా అయినా అనుకుని తప్ప అని అనుకోను. కానీ ఇప్పుడు ప్రాసెస్ ఏంది? ఇప్పుడు మొత్తం ప్రాసెస్ కాదు, దానితో ఎండ్ పాయింట్ ఏంది? ఎండ్ పాయింటే కావాలి. దాంతో మాట్లాడాలి. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు, ఎందుకిలా ఎదురైనది పొడు. మాట్లాడాలంటే ఏం చేయాలి? ఇంటికి పోవాలి. టైం ఎంత? 2 నైట్ 2 o'clock. ఇప్పుడు పోతే మంచిది. నైట్ తీసుకోతా రేపు ఏడున్నా తీసుకో కల్పిస్తా. ఏడుంటుంది? ఇంట్లో ఉంటుంది. ఏడున్నా సార్ నాకు సంబంధం లేదు, తీసుకోతా. నేను ఫోన్ చేసా లేపట్లేదు. తీసుకురా. వద్దు మన వద్దులే. నీ ఫోన్ నీకు అసలు నీకు అంత అవాయిడింగ్ చేస్తుంది, అది చేస్తుంది అన్నప్పుడు రీజన్ ఏం తెలియదా నీకు? అసలు ఏం తెలియదా? అరే ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా ఆలోచించాలి. వీళ్ళు ఎందుకు అవాయిడ్ అవుతుందో మనకు తెలియదు, రీజన్ మనకు తెలియదు. వీడు ఇప్పటికీ అవ్వాడు, గంగల కలిసిన ఆడ కలిసిన చచ్చిపోతా ఒంటరై పోవాలి ఓటమై మిగలాలి ఇవన్నీ అంటుండు కదా. రీజన్ తెలియదు మనకి. ఆమె రీజన్ కూడా మనం కనుక్కోవాలి. ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆమె రీజన్ తెలియదు, మనం ఏం మాట్లాడదు. ఇప్పుడు ఒకటే చేతులతో చెప్పలేదు, తప్పు ఉండొచ్చు, అది కూడా కావచ్చు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ రా. నా తప్ప ఏంటంటే దానికి ఫ్రీడమ్ ఇచ్చి అది చేసిన. అది నువ్వు చెప్తావు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ. లవ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. తన నుంచి లేదే. నాలాంటోడు, కిరణ్ లాంటి, ప్రసాద్ లాంటి చెప్పినా సరే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే అది లవ్ కాదు. ఆమెకు లేదంటే ఆమె నీకు చెప్పలేకుండా ఏం రీజన్స్ ఉన్నాయో మనకేం తెలియదు కదరా. ఆమెకు లేదని సరే రవి, నువ్వు బావ కదా, నువ్వు అన్న కదా, పోనీ మీకు చెప్పదా? మీరు అడగరా? మీరు ఫోన్ చేయరా? అరే మీకు ఒక సెకండ్ కూడా అర్థమవుతుంది కదా. నువ్వు ఉన్నావు నటుడు, నాకు తెలుసు నేను బాధపడుతుంటే ఉన్నా, నేను చెప్పలేకపోయినా నీ బావ అయితే కదరా, నువ్వు అడిగితే ఏమైందిరా? నేను బాధపడుతున్నా. అప్పుడు ఇదంతా వద్దు నాకు, దాంతో మాట్లాడాలి నేను. ఇదంతా సోది నాకు వద్దు, దాంతో మాట్లాడాలి. సరే ఫోన్ చేపిస్తాం రేపు మాట్లాడదాం, లేకపోతే కల్పిద్దాం, చూద్దాము. కానీ నేనైతే ఇది నిజంగా చెప్తున్నా, వీళ్ళ మధ్య ఏమైందో ఏందో మాకైతే ఏం తెలియదు. బట్ వాడు మాకు ఇప్పుడు చెప్తున్నా. నాకు తెలుసు మధ్యలో మాట్లాడుకుంటూ చేస్తారు, అదొకటి తప్పితే నాకు ఇంకేం తెలియదు. వీడిని ఎందుకు ఇంతగానో అంటున్నా నాకు అది కూడా అర్థం కాలేదు. వీడిని మరి తప్పు ఉందామా అని నాకు తెలియదు. నేను ఇన్ని రోజులు మంచిగా ఉన్నా కదా, అది నా తప్పు అయిపోయింది. ఇంకా దూరంగానే ఉంటాను. అరే నీ రీజన్స్ ఏం తెలుసో రా ఈయన ఏం జరిగినా కానీ నాకు షేర్ చేసుకున్నాడు, ఆమె ఏం జరిగినా కానీ ఆమె నాకు షేర్ చేసుకున్నాడు. మరి ఒక రిలేషన్ ఎప్పుడు 3వ పర్సన్ ఉండొద్దు. ఇద్దరు షేర్ చేసుకున్నారు. వీడు ఏమైతారా నీకు? దోస్తా? బొమ్మడి అవుతాడు. ఒక మాట అంటే గుద్ద కాలుతుందా నీకు? అదిరా నీ ఫ్రెండ్షిప్. మీరెందుకు కొట్లాడుతున్నా? నాకు అది అర్థమైతే లేదు. వాడు అందుకే చెప్పనన్నాడు. అందుకే చెప్పనన్నాడు. ఒక మాట మన ఫ్రెండ్షిప్ స్టేటస్ కదా. ఏం లేదు, రేపు పోదామంటారు. రేపు పోయినాక మాట్లాడుతూ చూద్దాము. కనీసం కాల్ ఎపిసోడ్ చూస్తా, అంతకుమించి ఏం లేదు. బాయ్ ఫ్రెండ్స్.